పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాలున్నాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ షూటింగ్స్ లో పాల్గొంటారని భావించిన నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా, ఏఎం రత్నం నిర్మాణంలో వస్తున్న హరిహర వీరమలు సినిమా, ఇక ఈ రెండు కూడా ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే పవన్ ఓజీ సినిమాను ముందుగా రిలీజ్ చేస్తాడని అంతా అనుకోగా ఇప్పుడు ప్లాన్ మార్చి వీరమలను పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఓజీ సినిమాను ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ గతంలో కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమాకి మరికొన్ని రోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది. కానీ ఇప్పుడు వీరమలను ముందుగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓజీని వాయిదా వేసి హరిహర వీరమలు సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగినట్టుగా తన షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ ను తెర మీద చూడాలని ఉన్న ఫ్యాన్స్ ఆయనది ఏ సినిమా వచ్చినా కూడా పర్లేదని చెబుతున్నారు. దీంతో ఈ డిసెంబర్ కి పవన్ నటించిన హరిహర వీరమలు సినిమా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో మొదలుపెట్టిన ఈ సినిమా 4 ఏళ్లవుతున్నా పూర్తి కాకపోయేసరికి దర్శకుడు క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని.